పూణేకు చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగి నవంబర్లో ఉదయపూర్ ప్యాలెస్లో పెళ్లికి సిద్ధమైన ఒక జంట కథ చివరకు ఓ ఘోరమైన హత్యోదంతంగా ముగిసింది. కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి అత్యంత కిరాతకంగా ఈ మర్డర్ ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ 18న లోహగఢ్ కోట లోయలోకి కేతన్ను తోసేసి ప్రమాదవశాత్తు జరిగిందంటూ నమ్మించే ప్రయత్నం చేసిన ఈ ఇద్దరి కుట్రను పూణే రూరల్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించారు. ఈ ఘోరానికి వెనుక 6 నెలల సుదీర్ఘమైన ప్లానింగ్ ఉందని దర్యాప్తులో తేలింది. సియా, చేతన్ ఇద్దరు గత 6 నెలల్లో ఏకంగా 2004 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ దాదాపుగా 238 గంటల పాటు ఫోన్ కాల్స్లో గడపటమే కాకుండా కొన్ని సంభాషణలు ఏకదాటిగా 3 గంటల కంటే ఎక్కువ సమయం సాగాయని పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగిల్ తెలిపారు. హత్య జరిగిన రోజు కూడా వీరిద్దరూ ముందుగా ఒక కెఫేలో కలుసుకుని లోహగఢ్ కోటలో ఏ పాయింట్ నుంచి కేతన్ను లోయలోకి ఎలా తోసేయాలో పక్కాగా స్కెచ్ వేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే కేతన్ను మట్టుబెట్టడానికి వారు జూన్ 18 కంటే ముందే 3 సార్లు విఫల ప్రయత్నాలు చేసినట్లు విచారణలో తేలింది. మొదట జూన్ 6న బాలీలో జరగాల్సిన వీరి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ను చెడగొట్టడానికి కాలాపూర్ సమీపంలోని ఫుడ్ మాల్లో కేతన్ పాస్పోర్ట్ను సియా దొంగిలించి మహిళల వాష్రూమ్లో పడేసింది. ఆ తర్వాత మే 31, జూన్ 4వ తేదీలో కేతన్ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లారని చూసినా ఒకసారి కేతన్ తల్లి వారించడంతో ఆ ప్లాన్ సాగలేదు. చివరకు జూన్ 14న కోటకు తీసుకెళ్లి లోయలోకి నెట్టేయగా కేతన్ అదృష్టవశాత్తు ఆ పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు కంగారు పడిన సియా అక్కడ పాము రావడంతోనే నువ్వు జారిపడ్డావని, నిన్ను తానే కాపాడనని నమ్మబలికింది. అయినప్పటికీ వదలకుండా జూన్ 18న మళ్ళీ అక్కడికి తీసుకెళ్లి అనుకున్న కార్యాన్ని ముగించారు.